తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అలర్ట్. ఒకవైపు రుతుపవనాలు ముంచుకొస్తుంటే మరోవైపు భానుడు తన ప్రతాపం చూపించబోతున్నాడు. తెలంగాణలో రాగల 3 రోజుల పాటు వాతావరణం చాలా విచిత్రంగా మారబోతుంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలు, మరికొన్ని జిల్లాల్లో వడగాల్పులు షాక్ ఇవ్వబోతున్నాయి అంటున్న వాతావరణ శాఖ అధికారితో మా ప్రతినిధి ప్రియాంక ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో రోజు రోజుకి ఎండలు మండిపోతున్నాయి. ఇక మహానగరంలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బయటికి రావాలంటే కూడా 1-2 సార్లు ఆలోచిస్తున్నారు ప్రజలు. ప్రజెంట్ మనం ఇక్కడ వెదర్ అప్డేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ అధికారులు. సార్ చెప్పండి, ప్రజెంట్ హైదరాబాద్ లో ఎలా ఉంది, అలాగే రాష్ట్రంలో ఎలా ఉంది? ఏదైనా జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ కానీ రెడ్ అలర్ట్ కానీ జారీ చేసే అవకాశం ఉందంటారు? రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ఎండవేడి వాతావరణం అనేది పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది జిల్లాలకు ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోని ఎండవేడి వాతావరణం అనేది పెరిగి తదుపరి కనుక చూసుకున్నట్లయితే క్రమేపీ ఇటు ఖమ్మం కానీ ఇంకా చూసుకుంటే ఒక విధంగా మనకి భద్రాద్రి కొత్తగూడెం ఇంకా చూసుకుంటే నల్గొండ ప్రాంతాల్లో ఎక్కువగా ఎండవేడి వాతావరణం అనేది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో రానున్న 19వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా ఎక్కువగా ఉత్తరాది జిల్లాల్లోని ఎండవేడి వాతావరణం సుమారు 45 డిగ్రీల వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న గనక నమోదైన ఎండవేడి వాతావరణం సమాచారం కనుక చూసినట్లయితే ఎక్కువగా మనకి ఆదిలాబాద్ జిల్లాలో 44.3 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదు కాగా ఇంకా నిజామాబాద్లో 44 డిగ్రీలు, ఇంకా చూసుకున్నట్లయితే మెదక్లో సుమారు 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. ఇంకా సిటీ ఇంకా నగర శివారులో కనుక చూసుకున్నట్లయితే నగరంలో 39.1 డిగ్రీ వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదు కాగా మిగిలిన ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే రాజేంద్ర నగర్ కానీ, హైత్ నగర్ కానీ, పటాన్ చెరువు కానీ ఈ యొక్క ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే సుమారు మనకి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. సో ఒక విధంగా ఉష్ణ తీవ్రత అనేది రానున్న 2-3 రోజుల్లో కూడా ఎక్కువగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో పెరుగుదల అనేది కనిపిస్తున్న నేపథ్యంలో మాత్రం ప్రజలు తగినన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈరోజు 22 జిల్లాల్లో ఒక విధంగా ఈ యొక్క ఆరెంజ్ కలర్ ఎక్కడైతే సూచించామో అక్కడ అంచనా ప్రకారం సుమారు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. మిగిలిన జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే ఇటు సిటీ పరంగాను రంగారెడ్డి, ఇంకా చూసుకున్నట్లయితే మేడ్చల్, మల్కాజ్గిరి, సిద్దిపేట్, జన్గాన్, యాదాద్రి భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ యొక్క జిల్లాల్లో మాత్రం ఎండవేడి వాతావరణం 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కూడా నమోదవుతుంది. రేపటికల్లా కూడా ఇటు ఆదిలాబాద్ జిల్లాల్లోనూ కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఎండవేడి వాతావరణం సుమారు 45 డిగ్రీలకు పైబడి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా మిగిలిన జిల్లాలు ఒక విధంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, మహబూబాబాద్ ఈ యొక్క జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాలన్నీ కూడా సుమారు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఎండవేడి వాతావరణం కొనసాగి 20 కల్లా కూడా రాష్ట్రం అంతటా కూడా ఎక్కువ జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగగా సుమారు 5 జిల్లాల్లో మాత్రం 45 డిగ్రీలు హెచ్చుగానే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్తో పాటు మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో సుమారు 45 డిగ్రీల నుంచి ఎక్కువగానే ఎండవేడి వాతావరణం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉందంటారు సార్? అంటే 2-3 రోజుల తర్వాత ఒక విధంగా చూసుకున్నట్లయితే ఒక విధంగా ఎండవేడి వాతావరణం కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ వేసవిలో సాయంత్రం సమయంలో ఎండవేడిమి అధికంగా ఉన్నప్పుడు ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాల వల్ల ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే దక్షిణ భాగంలో ఒక విధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లోనే మనకి ఎక్కువగా తేలికపాటి వర్షం అనేది వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇటు మహబూబ్ నగర్, నారాయణపేట్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు అనేవి కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఇటు ఆదిలాబాద్, నిర్మల్ ఈ ప్రాంతంలో మనకి తేలికపాటి మేఘకృతమైనటువంటి వాతావరణంతో పాటు తేలికపాటి జల్లులు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. నిజామాబాద్లో చూసుకున్నట్లయితే 1 సెంటీమీటర్ వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా రానున్న 2-3 రోజుల వరకు ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని, బయటికి వెళ్ళేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.